మురుగు చోలే చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయండి. సింపుల్ రెసిపీ, కాకపోతే ముందైతే అన్నీ రెడీ చేసుకోవాలి. ముందు కాబూలీ చెన్నని ఉప్పు పసుపు వేసి ముందే బాయిల్ చేసా, సాఫ్ట్గా అయిపోవాలి. వాటర్ తీసి పక్కన పెట్టాను. చెన్న ఇక్కడ ఉంది. మిగతా ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఆవాల నూనె, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, కారం, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, ఒక గుడ్డు, టమాటా, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న చికెన్. సో ప్రాసెస్ ఈజీయే, చెప్తాను చూడండి. మీరు పంజాబ్ వెళ్తే కనుక పెద్దగా ఇలా పెద్ద బాండి పెట్టేసి చెనాని ఉడికిస్తూ ఉంటారనమాట. కర్రీ చేసేసి కిందంతా చికెన్ ఉంటుంది, శనగలు మొత్తం ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో బాయిల్ చేసిన ఎగ్స్ ఆయిల్లో ఉంటాయన్నమాట. కవర్లో ఎగ్ తీసేసి ఒక చికెన్ వేసేసి చెనా వేసి ఎక్కువగా లిక్విడ్గా వాటర్ వేసి ఇస్తాడనమాట. అదే మీరు అక్కడ తినాలి అనుకుంటే ప్లేట్లో సర్వ్ చేసిస్తాడు. డిఫరెంట్. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పంజాబ్లో ట్రై చేయండి. చెనా ముర్గా అని చెప్పి మీకు దొరుకుతుంది. చాలా నచ్చుతుంది. డిఫరెంట్ టేస్ట్. మనము ఒక్కొక్క ప్లేస్కి, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో డిఫరెంట్ ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ ఉంటుంది, మీరు గమనించండి. అండ్ ప్రతి ఒక్క ప్లేస్లో ఒక్కొక్క ఫుడ్ టేస్ట్ ఖచ్చితంగా చేయాలండి. అంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ ప్రతి ఒక్క ప్లేస్కి ఫుడ్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టాను. ఇందులో ఆవ నూనె. మీరు పంజాబ్కి వెళ్తే కనుక ఎక్కువగా ఆవ నూనెతో వంట చేస్తారనమాట. అటు సైడ్ చల్లగా ఉంటుంది కదా. అండ్ ఆవ నూనె కూడా చాలా మంచిది, అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆవ నూనెతో వండేటప్పుడు ఒక్కటే బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత మీరు ఏ పదార్థం వేసినా సరే చేదు రాదు. చల్లగా ఉన్నప్పుడే మీరు వేసారనుకోండి చేదు వచ్చేస్తుంది. న్యాచురల్గా గానుగ నూనె తెస్తాం కదా, అప్పుడైతే మీరు వేడి చేసినా సరే ఆ చేదు అనేది కొంచెం ఉంటుంది. అప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళు వేసేస్తే ఆ చేదు వెళ్ళిపోతుంది. లేదు రిఫైన్డ్ ఆయిల్స్ తెచ్చుకుంటే కనుక, ఆల్రెడీ షాప్ నుండి అట్లా తెచ్చుకుంటే ఉప్పు నీళ్ళు ఏం అవసరం లేదు, వేడవుతే ఆ చేదు వెళ్ళిపోతుంది. ఆవ నూనెతో కుక్ చేసేటప్పుడు ఫస్ట్ చూడాలి అట్లా పొగలు రావాలన్నమాట. పొగలు వచ్చిన తర్వాతనే మనం అందులో ఉల్లిపాయలైనా వెల్లుల్లి అయినా ఏ పదార్థమైనా వేస్తే అప్పుడు చేదు రాకుండా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆవ నూనె చాలా వంటల్లో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ మనం బిర్యానీకి ఎలా పెద్దగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని నూనెలో పెట్టేయాలన్నమాట. చికెన్ వేసిన వెంటనే మూత పెట్టండి, పైన తుల్లుతుంది. మంచి బ్రౌన్ అవ్వాలి. చికెన్ మంచిగా అటు ఇటు వేగిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్ళాలి. ఈ లోపల ఇక్కడ ఒక కప్పులో పెరుగు తీసుకున్నాను. చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి పెరుగులో మంచిగా మిక్స్ చేసాను. ఇలా మొత్తం మిక్స్ చేసేయండి. అండ్ చికెన్ ఒక సైడ్ కుక్ అయింది, రెండో వైపు తిప్పుదాము. కానీ పైన బాగా తుల్లుతుంది. చూడండి ఇలా మంచి కలర్ రావాలి. రెండో వైపు కూడా కుక్ అవ్వాలి. ఇక్కడ పెరుగు కలిపేశాను. ఒక్కసారి ఇక్కడ అన్ని క్లీన్ చేసేస్తాం. ఈ సందడి క్లీన్ అయిపోయే లోపల చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది. చికెన్ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ ఇంకా బయటికి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా జాపత్రి, యాలకులు, నల్ల ఇలాచి, లవంగాలు, బండ పువ్వు, అనాస పువ్వు జాగ్రత్తగా, వేడిగా ఉంది కదా, ఈ పెరుగు మిశ్రమం వేసేయాలి. జీలకర్ర కూడా బాగా మిక్స్ చేసి ఈ పెరుగు మిశ్రమం బాగా కుక్ అవ్వాలి. ఈ లోపల
మిక్సీ జార్లో ఒక 2 పెద్ద టమాటాలు తీసుకొని మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. టమాటా పేస్ట్, అలాగే వెల్లుల్లి పేస్ట్, ఇంకొకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవడమే. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ లాస్ట్కి కొంచెంకి గార్నిష్ ఉంచేసి మిగతావన్నీ ఇందులో యాడ్ చేసేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఉడికించిన శనగలు, నీళ్ళు, బిర్యానీ ఆకు, ఇంకా నీళ్లు పడతాయి. అలాగే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు. ఇప్పుడు 100% కుక్ అయిపోవాలన్నమాట చికెన్. ముందు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని కలిపి ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మొత్తం ఉడికిన తర్వాత ఎలా సర్వ్ చేయాలో చెప్తాను. పచ్చిమిర్చి మటుకి లాస్ట్లో యాడ్ చేస్తాం. మన సైడ్ వంట చేస్తే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫస్ట్ వేస్తాం. పంజాబ్ సైడ్ అటు రాజస్థాన్ సైడ్ వెళ్తే కనుక మీకు పచ్చిమిర్చి లాస్ట్లో యాడ్ చేస్తారు. కొంచెం కచ్చా పచ్చాగానే పచ్చిమిర్చిని తినడం వాళ్ళకి అలవాటు, బాగుంటుంది. సో కొంచెం ఉడికిన తర్వాత ఏం చేయాలో ఇలా ఒక 20 నిమిషాల తర్వాత బాగా చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చికి చిన్న ఇలా ఘాటు పెట్టుకున్నాను, ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు జస్ట్ ఆ పచ్చిమిర్చి కొంచెం ఆ మసాలా గ్రేవీ అంతా పచ్చిమిర్చి లోపలికి వెళ్తే పచ్చిమిర్చి కూడా బాగుంటుంది. ఎక్కువ కారంగా ఉండదు, డిఫరెంట్ టేస్ట్ అనమాట. చికెన్ మటుకి కంప్లీట్గా కుక్ అయిపోవాలి. గొంతు గరగరా ఉంది అనుకుంటే కనుక సూప్ లాగా హ్యాపీగా తాగొచ్చు. యాక్చువల్లీ రోటీని తీసుకొని చక్కగా ముంచుకొని మొత్తం రోటీ అంతా మునిగేలాగా ముంచుకొని తింటే యమ్ ఉంటుంది. అండ్ మన అందరికీ ఎంతో ఇష్టమైన అన్నంలో వేసుకొని తింటే కూడా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మిడిల్లో ఎగ్ పెట్టాను, చికెన్, గ్రేవీ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఇంకా బ్రౌన్ ఆనియన్స్. మురుగు చోలే తయారీ విధానం. ముందుగా బాండీలో ఆవ నూనె వేసి చికెన్ పీసెస్ పెట్టి 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఒక బౌల్లో పెరుగు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకొని మిగిలిన వేడి నూనెలో జాపత్రి, యాలకులు, నల్ల ఇలాచి, లవంగాలు, బండ పువ్వు, అనాస పువ్వు వేసి ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం, జీలకర్ర, కొన్ని నీళ్లు కూడా పోసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో టమాటా ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో టమాటా పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి శనగలు, ఉడికించిన నీళ్లు, బిర్యానీ ఆకు, మనం వేయించుకున్న చికెన్ వేసి తగినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి 20 నిమిషాలు బాగా ఉడికించుకొని చివరలో పచ్చిమిర్చి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గుడ్డు, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మురుగు చోలే రెడీ అవుతుంది.